హలో గైస్, ఈ వీడియోలో మనము బిట్ కాయిన్ లేకట జియో కాయిన్ అయితే లాంచ్ అయింది కదా 17 తారీఖు. అయితే ఇప్పుడు బిట్ కాయిన్ లేకనే జియో కాయిన్ చూతా ఎక్కువ అంటే ఫ్యూచర్లో ఎక్కువ వాల్యూ పెరిగే ఛాన్స్ ఉందా అని మీకు డౌట్ ఉంది. అలాగే ఈ బిట్ కాయిన్ లేకట మనము ఈ జియో కాయిన్ని ఎక్కడ కొనాలి, ఏ విధంగా మనము అంటే మన వ్యాలెట్లకి యాడ్ చేసుకోవాలనేది మస్తు మందికి డౌట్ ఉంది. ఎక్స్ప్లెనేషన్ మంచిగా వస్తలేదు. ఈ వీడియోలో మనం అసలు జియో కాయిన్ లాంచ్ అయింది 17 తారీఖు అని అందరికీ తెలిసే. కాకపోతే ఆ కాయిన్ని మనం ఏ విధంగా సంపాదించాలి, ఎక్కడి నుంచి కొనుక్కోవాలనేది ఎవరికీ తెలియదు. అయితే పాలిగాన్తో టైఅప్ అయ్యి జియో వాళ్ళు ఈ జియో కాయిన్ అయితే లాంచ్ చేసారు. అయితే బాగా అంటే ఎక్కువ మందికి ఏం డౌట్ ఉందంటే, ఇప్పుడు ఫ్యూచర్లో చూద్దాం బిట్ కాయిన్ లేకట ఇప్పుడు 100 అంటే ₹1,00,00,000 ఎట్లయిందో, ఇప్పుడు రాను ఇప్పుడు జియో కాయిన్ చూద్దాం ఫ్యూచర్ అంత రేటు పెరిగే ఛాన్స్ ఉంది అని మస్తు మంది ఎక్స్పర్ట్స్ చెప్పడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇంకా జియో కాయిన్ అనేది లాంచ్ కాలేదు, దాన్ని ఇంకా వ్యాలెట్ ఇంకా పెండింగ్లో ఉంది. కాకపోతే మనము జియో కాయిన్స్ ఉంటాయి కదా, వాటిని ఒక బ్రౌజర్ ద్వారా డైలీ మన డేటా ఉంటుందా, వాటి డేటాని షేర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూస్తే కొన్ని కాయిన్స్ వస్తాయి. ఇంతకుముందుకి ఒక యూసీ బ్రౌజర్ యాప్ ఉండే, ఆ యూసీ బ్రౌజర్ని మనం యూజ్ చేసుకుంటే కొన్ని కాయిన్స్ వస్తుండే. అంటే దాంట్లో మనం ఏదైనా సెర్చ్ చేసినా ఏమైనా చూసినా మనకు కాయిన్స్ వస్తుండే కదా. సేమ్ దాన్నే కాపీ కొట్టిండు మామ జియోని. సేమ్ దీన్నే కాపీ కొట్టి జియో కాయిన్ ఇక్కడ మార్చిండు. ఈ మార్చిన దాన్ని మనము ఏం చేయాలంటే, ఇప్పుడు మనము ఆ బ్రౌజర్ని యూజ్ చేసుకుంటాం కదా, యూజ్ చేసుకున్నప్పుడు ఈరోజు యూజ్ చేసుకుంటే మనం ఈరోజు ఎంతైతే యూజ్ చేసుకున్నామో దానికి తగ్గట్టు రేపు ఆ కాయిన్స్ యాడ్ అయితే మన వ్యాలెట్లో. దాన్ని సపరేట్ ఫ్యూచర్లో ఒక యాప్ తీసుకొచ్చి దానికి లింక్ అయితే ఇస్తాడేమో. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ యాప్ వచ్చేసి మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ అయితే ఉంది. దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. బాగా మందికి అయితే జియో యాప్ జియో సిమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళే డౌన్లోడ్ చేసుకున్నా ఈ యాప్, మిగతా వాళ్ళు ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నా అనేది డౌట్ మస్తు మందికే ఉంది. దీనికి జియో సిమ్కి దీనికైతే ఎలాంటి సంబంధం లేదు. ఇది వచ్చేసి జియో కాయిన్ అనేది ఒక బ్రౌజరు. కాకపోతే ఇది ఒక బ్రౌజర్ని మనము ఇప్పుడు గూగుల్ బ్రౌజర్ ఉంది కదా, గూగుల్ బ్రౌజర్ని మనం క్రోమ్ బ్రౌజర్ అంటాం కదా, ఈ క్రోమ్ బ్రౌజర్ని ఈ ప్లస్ ఈ జియో బ్రౌజర్ని అంటే నేను ఎగ్జాంపుల్ బ్రౌజర్ అంటున్నా, కాకపోతే జియో కాయిన్ అంటారు మీరు. కాకపోతే ఇది బ్రౌజర్ని, ఈ బ్రౌజర్ అంటే ఇప్పుడు క్రోమ్ని ఎట్లా ఉపయోగిస్తామో సేమ్ దీన్ని ఈ జియో వాళ్ళకి సంబంధించిన బ్రౌజర్ని ఉపయోగిస్తే మనం ఈరోజు ఉపయోగించిన ఎంత డేటానో దానికి సంబంధించింది నెక్స్ట్ డే మనకి కాయిన్స్ ద్వారా వస్తాయి. దీన్నే వాళ్ళు జియో కాయిన్స్ లెక్క పిలుస్తున్నారు. ఈ యాప్ వచ్చేసి ప్లే స్టోర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఏ సిమ్ ఉన్నా పర్లేదు. జియో సిమ్ ఉంటే కొన్ని కాయిన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. వేరే సిమ్ ఉన్నది అనుకోండి కొన్ని కాయిన్స్ తక్కువ వస్తాయి, ఎందుకంటే జియో వాళ్ళే లాంచ్ చేశారు కాబట్టి వాళ్ళకి యూజర్స్కి కొన్ని కాయిన్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇది బేసిక్గా ఎట్లా రన్ అవుతుందా అంటే, ఈ కాయిన్ వచ్చేసి మనకి బిట్ కాయిన్ లేకపోతే ఇథేరియం ఇట్లా అంటే ఇంత నడవది. ఇది పాలిగాన్ అంటే ఒక సంస్థ ఉంటుంది కదా, పాలిగాన్ కాయిన్ ఉంటుంది కదా, దాని ద్వారా దాన్ని కొలాప్స్ అయ్యి ఈ జియో కాయిన్ అయితే లాంచ్ చేసారు. అయితే బిట్ కాయిన్ అంత వాల్యూ పెరిగే ఛాన్స్ ఉందా అంటే మేబీ ఉండొచ్చు. కాకపోతే ఇది ఓన్లీ బ్రౌజర్కి సంబంధించింది. ఏంటంటే సేమ్ యూజీ బ్రౌజర్ ఇంతకుముందుకు మనకు ఉండే, మనం ఆ బ్రౌజర్ని వాడినప్పుడు కొన్ని కాయిన్స్ వస్తుండే. ఆ కాయిన్స్ని మనం ఏం చేస్తుంటే రిడీమ్ చేసుకుంటుంటే కూపన్స్గా కానీ, లేకపోతే రీఛార్జ్ చేసుకుంటుంటే, లేకపోతే పేటిఎం గిఫ్ట్ కార్డు, లేకపోతే అమెజాన్ గిఫ్ట్ కార్డు లెక్కట సేమ్ ఇప్పుడు సుధా అంతే చేసే ఛాన్స్ ఉంది. తర్వాత దీన్ని సపరేట్ యాప్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇప్పుడు ఐఎన్డి మనీ, లేకపోతే మనం బినాన్స్ ఇట్లాంటి యాప్స్లలో మనం బిట్ కాయిన్ని, అలాగే ఇట్లాంటి కాయిన్స్ సంథింగ్ ఎట్లాంటి ఇక క్రిప్టో కరెన్సీలో ఎట్లాంటి కాయిన్స్ ఉంటాయో వాటిని కొనే యాప్స్లలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మనం ఈ కాయిన్స్ని ఏ విధంగా సంపాదించాలి, ఏం కథ అనేది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఈ బ్రౌజర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది జియో వాళ్ళది. మనకి జియో కాయిన్ కావాలంటే ఇది మ్యాండేటరీ. ఇక్కడ జియో స్పేర్ అని ఇక్కడ మనము జియో స్పేస్ అని డౌన్లోడ్ చేస్తే అంటే ఇట్లా ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ దీన్ని అయితే ఫస్ట్ మనకి ఇండియాస్ ఫేవరెట్ బ్రౌజర్ ఇది. యాక్చువల్గా వాళ్ళు లాంచ్ చేసింది బ్రౌజరు. ఈ బ్రౌజర్ని లాంచ్ చేసి వాళ్ళు కొన్ని టోకెన్స్ ఇస్తారు అన్నట్టు, జియో కాయిన్స్ ఇస్తారు అన్నట్టు. వాటిని మనం యూజ్ చేసుకొని ప్రస్తుతం అయితే ఇవి రిడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు వాళ్ళకి జియో పెట్రోల్ బంక్స్ ఉన్నాయి కదా, దాంట్లోనైతే యూజ్ అంటే ఆ కాయిన్స్ని రిడీమ్ చేసుకొని ఫ్రీ పెట్రోల్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఇట్లా ఇస్తుంది. ఇట్లా ఏంటంటే మనం ఏదైతే డేటాని మనం వాడతామో వాటిని మనకి
కాయిన్స్ రూపంలోనైతే కన్వర్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు లైవ్లో ఈ యాప్ లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తా. మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించినప్పుడు మనము అన్నీ స్కిప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఏం చేయ అడుగుతుంది అంటే మనకి లాగిన్ కమ్మంటుంది. లాగిన్ కావాలంటే ఫస్ట్ మన మొబైల్ నెంబర్తో ఇక్కడ మొబైల్ ఉందా, ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి కదా. ఇక్కడ మనకి రికార్డ్ అవుతుందా చూడు, అసలు మెసేజ్ వచ్చింది అవుతుంది రికార్డ్. లెట్స్ గెట్ వ్యూ స్టార్టెడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలన్నట్టు. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సైన్ ఇన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయినాం కాబట్టి సైన్ ఇన్ అయితే అయిపోయింది. తప్పు అన్లాక్ యువర్ రివార్డ్ అనుకుంటే ఇట్లా మీకు చూపిస్తుంది అన్నట్టు. మనకి ప్రస్తుతం అయితే 0 కాయిన్స్ ఉన్నాయి. జియో మొబైల్ నెంబర్ తీసుకున్న వాళ్ళకేమో కాయిన్స్ ఆటోమేటిక్గా 2-3 వస్తాయి అన్నట్టు. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి రిడమ్ చేసుకున్నానికి ఏం ఆప్షన్ లేదు. రాను ఫ్యూచర్లో అప్డేట్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చేది ఏంటి అప్డేట్ అంటే ఈ కాయిన్స్ని యూజ్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్కి గిఫ్ట్ కార్డ్స్ అయితే చేసుకోవచ్చు. ఈ కాయిన్స్ని మనం ఏ విధంగా సంపాదించాలంటే ఇప్పుడు మనము దీంట్లోనే ఇప్పుడు ఈ ప్రొఫైల్స్ ఇవన్నీ ఇట్లా పెట్టి ఇక్కడ వాచ్ పైన ఉంది కదా, ఈ సెలెక్ట్ చేసుకోండి. పర్సనలైజ్డ్ వాచ్ కంటెంట్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు గూగుల్లో మనకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు సెర్చ్ చేస్తాం కదా. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ అనుకుంటే సెర్చ్ చేసినామా, ఇట్లా సెర్చ్ చేసినప్పుడు కొన్ని కాయిన్స్ జనరేట్ అవుతాయి అన్నట్టు. అవి జనరేట్ అయినట్టు ఈరోజు చూపించుద్ది, రేపు చూపిస్తుంది. అలాగే ఇప్పుడు బ్యాక్ వచ్చి ప్లస్ ఇన్స్టాగ్రామ్ మనం వీడియో చూస్తాం అనుకోండి, లేకపోతే యూట్యూబ్లో వీడియో చూస్తాం అనుకోండి, యూట్యూబ్ అని కొట్టి ఈరోజు మనం కొన్ని వీడియోస్ చూసినాం అనుకోండి, కొన్ని దానికి తగ్గట్టు కాయిన్స్ అనేవి రేపు జనరేట్ అవుతాయి అన్నట్టు. ఈ విధంగా ఈ కాయిన్స్ని మనం యూజ్ చేసుకొని వాటిని రిడమ్ చేసుకోవచ్చు, లేకపోతే బిట్కాయిన్ ఇథెరియం ఇట్లా అంటారు చూడు, తర్వాత సపరేట్ వ్యాలెట్ జియో వ్యాలెట్ తెస్తారు, అప్పుడు దాంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఏదైతే మన మొబైల్ నెంబర్ ఇచ్చినామో దాని ద్వారా. దీన్ని యూట్యూబ్లో హైలైట్ చేస్తున్నారు, కాకపోతే దీనికి మించింది ఏం లేదు. ఇంతే. దీంట్లో బిట్కాయిన్ అంతా వాల్యూ పెరుగుతుంది ఫ్యూచర్లో, అది మేబీ కావచ్చు, పెరుగుతుంది కావచ్చు. ఇప్పుడంతా సీన్ లేదు దీనికైతే. ఒక్కరికి ఒక కాయిన్స్ అయితే రాలేదు. మేబీ వచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. 2-3 డేస్ అవుతుంది ఈ వీడియో ట్రెండింగ్లో నడుస్తుంది కాబట్టి చేస్తున్నా. ఇదల్లా ఏం లేదు, మనం ఎర్నింగ్ చేసుకోవాలంటే సేమ్ యూజీ బ్రౌజర్ని కాపీ చేసిర్రు, కొన్ని వ్యాలెట్లు ఎక్కడ పెట్టేసిర్రు. ఈ జియో కాయిన్స్ అనేది మనకి యూసీ బ్రౌజర్ యాప్ ఉంటుందా, ఆ యాప్ని కాపీ కొట్టి అంటే ఆ బ్రౌజర్ని కాపీ కొట్టి ఈ బ్రౌజర్ని క్రియేట్ చేసిర్రు. దీనికి ఒక అడిషనల్గా ఆడ యూసీ కాయిన్స్ ఎట్లు ఉంటాయో ఇక్కడ జియో కాయిన్స్ అని పెట్టేసిర్రు. ఈ కాయిన్స్ని యూజ్ చేసుకొని మనము రీఛార్జ్ చేసుకోవచ్చు, ప్లస్ ఏదన్నా గిఫ్ట్ కార్డు అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎంకి మనము రిడీమ్ చేసుకోవచ్చు. ఇది బిట్కాయిన్తో పోల్చిన అవసరం లేదు, ఫ్యూచర్లో వాల్యూ పెరగచ్చు. కాకపోతే ఇది ఒక బ్రౌజర్ అంతే, ఇది జియో కాయిన్ లేదు, ఏం లేదు. దీని వాల్యూ ప్రస్తుతం అయితే 0 ఉంది. దీంట్లో చూద్దాం జియో వ్యాలెట్లో చూద్దాం. దీంట్లో మనకి వ్యాలెట్ అని ఉందా, దీంట్లో చూద్దాం మనకి ఇక్కడ జియో వ్యాలెట్లో 0 అని చూపిస్తుంది కదా. మనం ఇప్పుడు ఒక గంట సేపటి నుంచి దీంట్లో వీడియో చూసినా మనకి ఒక్కటి చూస్తే కాయిన్ అయితే రాలేదు. మేబీ ఏమన్నా కాయిన్స్ నా దాంట్లో అప్డేట్ అయినాక ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.